వైఫల్యం, నీ మంత్రివర్గ వైఫల్యం. ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్. ఇవాళ ఆ రైతుల్ని కాపాడాలి, ఆ రైతులకు ఎకరానికి 10,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఇవాళ కూడా కేసీఆర్ గారు కట్టించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్లో 3.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేక కాదు, నీ ప్రభుత్వ వైఫల్యం. అట్లే శ్రీశైలంలా మీరు చూసింది ఈసారి ఎన్ని నీళ్లు పోయినాయి సముద్రంలో. శ్రీశైలంలో బ్రహ్మాండమైన వరద వస్తుంటే 25 రోజులు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలే. మా నిరంజన్ అన్నాడు ప్రెస్ మీట్ పెట్టిండు, మహబూబ్ నగర్ జిల్లాలో మోటార్లు ఆన్ చేయండి వరద వస్తుంది, సముద్రంలో పోతున్నాయి నీళ్ళని మొత్తుకుంటే కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్లు 25 రోజులు ప్రారంభించలే. 25 రోజులు ముందు ప్రారంభించి చెరువులన్నీ నింపి పెట్టుకుంటే, వాగులలో నీళ్ళు వదిలి చెక్ డ్యాములు నింపి పెట్టుంటే భూగర్భ జలాలు పెరగకపోవునా, రైతులకు మేలు జరగకపోవునా? ఇప్పుడు నువ్వు ఇంత బేలగా ఎండ కొట్టింది కనుక ఎండిపోతుందని నువ్వు ఇంత బేలగా మాట్లాడాల్సిన పరిస్థితి నీకు వచ్చినా? ఇంకెంతకాలం ఇట్లా నువ్వు దాచుకుంటావు? ఎంతకాలం తప్పించుకుంటావు? ఇవాళ ఇంకా ఆయన మాట్లాడతాడు పైశాచిక ఆనందం అట. ఎవరిది పైశాచిక ఆనందం? రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. చిన్నపిల్లలు నా స్కూలు బ్యాగులు తెచ్చుకుంటా, నా వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వకుండా ఆ పసిపిల్లలను కూడా ఏడిపించి పైశాచిక ఆనందం పొందినవు కదా రేవంత్ రెడ్డి నువ్వు. లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. ఓట్లేసిన రైతులకు బేడీలు వేసిన చరిత్ర నీది పైశాచిక ఆనందం. ఆశా వర్కర్లు కోటికి వస్తే వాళ్ళను పోలీసు వాళ్ళ చేతకు ఎగిరెగిరి కొట్టించినావు కదా. మగ పోలీసులతో కొట్టించి ఆశా వర్కర్లను అరెస్టు చేసి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసి నీ పేరు మర్చిపోయిందని చెప్పి అరెస్ట్ చేసి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. నిరుద్యోగ యువకులు అశోక్ నగర్లో ధర్నా చేస్తే సెంట్రల్ లైబ్రరీలో లాఠీలను జులిపించి వాళ్ళ వీపులు పగలగొట్టి పైశాచిక ఆనందం పొందినవు కదా రేవంత్ రెడ్డి. చివరికి గుమ్మడి నరసయ్య గారు 4 సార్లు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా పైశాచిక ఆనందం పొందిన చరిత్ర నీది. మేమేమో పంటలు కాపాడాలి, రైతులు బాగుండాలని మేము దల్లాడుతున్నాం. కానీ నువ్వు అధికారంతో కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో గుమ్మడి నరసయ్య లాంటి వాళ్లకు 4 సార్లు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా పైశాచిక ఆనందం పొందిన చరిత్ర నీది. ఇకపోతే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిదో మాట ఉంటుంది, మంత్రులదో మాట ఉంటుంది. వెనకట మీరు చూసిండ్రు 2 లక్షల రూపాయల రుణమాఫీ అంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఏమో 2 లక్షల మీద అప్పున్న వాళ్ళు కూడా ఉరుకుండ్రి పోయి జల్దీ ఆ మీద అప్పు మీరు కట్టుండ్రి, మీరు కట్టగానే తెల్లారి 2 లక్షల రూపాయలు నేను మాఫీ చేస్తా అన్నాడు. మీరే చూసిండ్రు. ఇంకో మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమో కట్టకురి ఇప్పుడే కట్టకురి, మీరు కట్టగానే మేము మాఫీ చేయకపోతే మళ్ళీ మమ్మల్ని తిడతారు, జర చెప్పినప్పుడే కట్టుర్రి అని తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు. మీరు అందరూ చూసిండ్రు ఆ వీడియోలు. కట్టుర్రి పోయి కట్టంగానే మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి, కటకురి మేము చెప్పినాకనే కట్టుండ్రు అని తుమ్మల నాగేశ్వరరావు. ఇది గతంలో జరిగింది. ఇక నిన్నటి సంగతి చెప్తా. నేను ఏమంటాడు రేవంత్ రెడ్డి, అరే మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా భయ్, మీకు అనుభవం ఉన్నది కదా భయ్, గా టనల్ కూలిపోతానో ఇంకేదైనా పంటలు ఎండిపోతానో మాకు సలహాలు ఇవ్వాలి కదా, సూచనలు ఇవ్వాలి కదా అంటుండు. జరగదు చూసినాక మళ్ళీ మాట్లాడదాం. ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి చూడండి. బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఈ రోజు నీళ్ల సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. హరీష్ రావు సలహా అవసరం లేదండి.
హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు. ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు ఎంత మట్టి తీయాలి, ఏడ కన్వేయర్ పెట్టి పెట్టాలి, ఏం టెక్నాలజీ పెట్టాలి, ఆయన సలహా అవసరం లేదు. మీరే విన్నారు. ముఖ్యమంత్రి ఏమో సలహా ఇవ్వమంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో సలహా అవసరం లేదని బట్టి. అంటే ఇప్పుడు ఇలా ఎవరి మాట నమ్మాలి? ఉత్తమ్ది కరెక్టా, ముఖ్యమంత్రిది కరెక్టా? విషయం ఏంటంటే, సరే మా సలహాలు అంటే పట్టకపోయాయి. ఇవాళకి ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి ఎన్ని రోజులు అయింది? 16-17 రోజులు అవుతుంది. కనీసం వాళ్ళు బతికున్నారా, చనిపోయినరా? వాళ్ళు ఎప్పటిలోగా బయటకు వస్తారు? అసలు ఆ 16 మంది కుటుంబ సభ్యుల జాగలో మనం ఉంటే, ఆ 8 మంది కుటుంబ సభ్యుల జాగలో మనం ఉంటే వాళ్ళు పడే మనోవేదన ఎంత? 16 రోజులైంది. ఆ 8 మంది భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఎంత బాధ, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు? మీరు జోక్ చేస్తున్నారు. ఒక ఆయనేమో చేపలు తిరుగుతుండు, ఇంకొక ఆయనేమో చేపల పులుసు చేసుకొని తింటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 రోజులైనాక ఏమన్నాడు? 2 రోజుల లోపల వాళ్ళని బయటకు తెస్తున్నాము అన్నాడు. నేను పోయేసిన తెల్లారేమో 6 రోజులైనాక ఇంకా 3 రోజుల్లో బయటకు వస్తాడు అన్నాడు. 10వ నాడు రేవంత్ రెడ్డి పోయి 3 రోజులు అయిపోద్ది అన్నాడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఏమన్నాడు? మళ్ళా 11వ తారీఖు వస్తాను అంటే జోక్ చేస్తుంది గవర్నమెంట్. 8 మంది ప్రాణాలంటే మీకు విలువ లేదు, లెక్క లేదు. యు ఆర్ ప్లేయింగ్ విత్ లైఫ్స్. ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద థింగ్స్? కన్వేయర్ బెల్ట్ ప్రారంభించడానికి 10 రోజులు పట్టింది మీకు. దాన్ని ఫంక్షనల్ చేయడానికి